ఒక కప్పు పాలు, ఒక కప్పు వేయించిన శనగపప్పు ఉంటే చాలు ఒక మంచి స్వీట్ తయారు చేసుకోవచ్చు. దీంతో పాటు వేసవిలో చల్లగా ఉండే సగ్గుబియ్యం మరియు సబ్జా గింజలు, పల్లీలు ఈ 3 కాంబినేషన్లో ఉండే విధంగా ఒక కొత్త రెసిపీ తయారు చేసుకుందాం. ఇది ఒంటికి చలవ చేయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. ముందుగా దీనికోసం ఒక కప్పు వేయించిన శనగపప్పు తీసుకుంటున్నాను. ఇది చట్నీకి మనం రోజు వాడుతూ ఉంటాం కదా, అదే పప్పు. ఒక కప్పు పాలు, ఒక కళాయి తీసుకోండి. దానిలో ఒక కప్పు వరకు పాలు వేసుకోండి. ఇక్కడ నేను చిక్కటి పాలు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో వేయించిన శనగపప్పు తీసుకొని ఈ పాలల్లో వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఇప్పుడు ఆ కళాయిని స్టవ్ మీద పెట్టేసుకోండి. పాల్లో అసలు నీళ్ళు అనేది వేసుకోకూడదు. పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక పొంగు రానివ్వండి. మొత్తం పొంగు వచ్చిన తర్వాత మనం ఒక కప్పు వరకు పాలు వేసుకున్నాం కదా, ఇవి అరకప్పు వరకు మరిగే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ పాల్లా ఉండిపోయినట్లయితే మనకి మిక్సీ చేసుకున్నప్పుడు కష్టం అవుతుంది కాబట్టి అరకప్పు వరకు మరిగే వరకు మరిగించండి. ఇలా పాలల్లో శనగపప్పు వేయించడం వల్ల పచ్చివాసన పోద్ది. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా, దగ్గరికి మరిగిపోయిన తర్వాత దీనిలో బాదం ఒక 6 వేసుకోండి, జీడిపప్పు 6 వేసుకోండి. ఇక్కడ మనం బాదం ముందే నానబెట్టే అవసరం లేదు, పాల్లో వేస్తున్నాం కాబట్టి వేడి పాలలో మనకి చక్కగా మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేవర్ కోసం 2 యాలక్కాయలు వేసుకోండి. యాలక్కాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. దానిలో ఆల్రెడీ మనం ఉడికించుకున్నవన్నీ దీనిలో మిక్సీలో వేసేసుకోండి. చూడండి, మనం దగ్గరికి చేసుకున్నాం కాబట్టి ఎక్కువ పలచగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ముందు మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీనిలో 1/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోవాలంటే 1/4 సరిపోతుంది. స్వీట్ మరీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. మిక్సీ చేసినప్పుడు మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగే చూసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనం బెల్లం వేసిన తర్వాత చూడండి ఇలాగ ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకోండి. కళాయి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేదు అనుకునే వాళ్ళు ఉంటే నూనె కూడా వేసుకోవచ్చు. కానీ స్వీట్ మనకి నెయ్యి వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ వస్తుంది. నోట్లో పెట్టగానే కూడా చక్కగా కరిగిపోద్ది. నెయ్యి కరిగిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్నాం కదా శనగపప్పు ముద్దను దీనిలో వేసేసుకోవాలి. మిక్సీ చేసినప్పుడు మనం ఎక్కువ పాలు ఉన్నట్లయితే పల్చగా ఉంటుంది, మనకి స్వీట్ తయారు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనం పాలని కొంచెం దగ్గరికి చేసేసుకున్నట్లయితే స్వీట్ చేసినప్పుడు చాలా క్విక్గా అయిపోద్ది మనకి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. మొత్తం నెయ్యి అంతా కూడా మనకి స్వీట్ పీల్చేస్తుంది. మంటను మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోండి, లేదంటే మనకి మాడిపోద్ది. ఇప్పుడు మొత్తం అంతా నెయ్యి అంతా కూడా చక్కగా ఇంకిపోద్ది. ఇంకిపోయి మనకి దగ్గరికి అయిపోవాలి. 5 నిమిషాలు మనం కంటిన్యూస్గా కలుపుకున్నట్లయితే దగ్గరికి ముద్దలాగా అయిపోద్ది. ఇలాగా ముద్దలాగా అయిన తర్వాత చూడండి, అస్సలు మనకి నెయ్యి ముందే వేసుకున్నాం కదా, పాన్కి అస్సలు అంటుకోలేదు. ఇలా మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. లాస్ట్లో నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్వీట్ మనకి చాలా మంచి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అంతా మనకి ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. మనకి స్వీట్ మనకి చేతికి పట్టుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఇంకా మనకి ప్లేట్ నుంచి కూడా చక్కగా త్వరగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ముద్దను దీనిలో వేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఈ స్వీట్ అంతా కూడా మనకి కాజు బర్ఫీ ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అలాగే ఉంటుంది. ఇంకా మనం స్వీట్ షాప్లో అలా తయారు చేసుకుంటున్నాము ఇక్కడ, అందువల్ల మనకి పిల్లలు బయట నుంచి కొని తెచ్చామంటే నమ్ముతారు, అసలు మనం తయారు చేసామంటే అస్సలు నమ్మరు. ఇప్పుడు మొత్తం ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ మనం ప్లేట్ కావాలంటే ప్లేటు, లేదంటే ఏదైనా ఒక గిన్నె అయినా తీసుకోవచ్చు. మరీ లావుగా కాకుండా మనం మీడియం సైజులో ఉండేలాగా చూసుకోండి. మరీ మందంగా ఉన్నట్లయితే తినేటప్పుడు మనకి వెగట పుట్టినట్లు ఉంటుంది. కాబట్టి కాజు బర్ఫీ ఎలా ఉంటుంది మనకి పల్చగా, అలా ఉండేలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా ప్లేట్ తీసుకోండి. ఇప్పటి వరకు మనం తయారు చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనం స్వీట్ షాప్లో మనకి సిల్వర్ ఫాయిల్ పేపర్ వేస్తారు కదా, దాన్ని వేసేసుకోండి. ఇలాగా సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసినట్లయితే మనం స్వీటు బయట నుంచి కొని తెచ్చామంటే కరెక్ట్గా నమ్ముతారు పిల్లలు కూడా. ఇప్పుడు ఇది వేసిన తర్వాత పూర్తిగా మనకి చల్లారనివ్వాలి.
ఒక 10 నిమిషాలు అలానే వదిలేసినట్లయితే పూర్తిగా చల్లారిపోద్ది. చల్లారిన తర్వాత చల్లారిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, చేతికి అస్సలు అంటుకోవట్లేదు కదా, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఏదైనా కిట్టి పార్టీలో ఎప్పుడైనా, లేదంటే పిల్లలు స్వీట్ తినాలనిపించినప్పుడు, పండగలప్పుడు, అప్పటికప్పుడు స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలాగా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, షేప్ అనేది మనకి కాజు బర్ఫీ షేప్లో తయారు చేసుకున్నాం. ఇక్కడ మనం బెల్లం ప్లేస్లో కావాలంటే పంచదార 1 కప్ అయినా తీసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా, చాలా క్విక్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాలంలో సగ్గుబియ్యం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, దీంతో పాటు సబ్జా గింజలు. ఈ 2 కాంబినేషన్లో పల్లీలు కూడా కలిపి ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. సగ్గుబియ్యం చాలామంది కిచడీ చేసుకుంటారు, ఇంకా పాయసం చేసుకుంటారు. అలా కాకుండా ఈరోజు వీడియోలో మనం చాలా డిఫరెంట్గా ఒంట్లో వేడిని తగ్గించే విధంగా తయారు చేసుకుందాం. ముందుగా 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోండి. 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. దానిలో 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకొని ఒక ఏదైనా బౌల్ కానీ లేదంటే ఇలాంటి స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ పెట్టుకొని దానిపైన ఏదైనా ఒక ప్లేటు పట్టే విధంగా చూసుకొని పెట్టుకోండి. దానిలో నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం వేసుకోండి. ఇంక నీళ్ళు ఏమి వేసుకోని అవసరం లేదు, ఆల్రెడీ మనం వేసుకున్న నీళ్ళే సరిపోతాయి. ఇంకా నీళ్ళు మాత్రం యాడ్ చేయకండి. ఇప్పుడు మొత్తం ప్లేట్ అంతా కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. కింద ఆవిరితోనే మనకి ఉడికిపోతాయి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 స్పూన్ల వరకు సబ్జా గింజలు తీసుకోండి. దీంట్లో నీళ్లు వేసుకొని ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం ఉండదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇది ఉడికింది, ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో. ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా, త్వరగానే ఉడికిపోద్ది, ఎక్కువసేపు మాత్రం అస్సలు పట్టదు. ఇంకా నీళ్లు వేస్తూ అవసరమే పడదు మనకి. అడుగు భాగాన్ని మనం నీళ్లు వేసాం కాబట్టి అదే ఉడికిపోద్ది. చూడండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు పక్కకు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాదు, కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్లేట్ అంతా కూడా అడుగు భాగం వరకు కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో మనం స్ట్రైనర్లో వడకట్టేసుకోవాలి. అందుకే మనం ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, కొంచెమే వేసుకోండి. ఇక్కడ మనం ఓన్లీ సగ్గుబియ్యం వరకే తీసుకుంటున్నాము, అడుగునున్న నీళ్లు తీసుకోవట్లేదు. మరీ ఎక్కువ నీళ్లు వేసుకున్నట్లయితే దానిలో ఉన్న బలమంతా పోద్ది. అడుగున మనకి నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు కావాలంటే ఎవరైనా మోషన్స్ అయిన వాళ్ళైనా తాగేవచ్చు, లేదంటే ఎవరు తాగినా పర్వాలేదు, చలవ చేస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్లో కావాలనుకుంటే నూనె అయినా తీసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత ఒక గుప్పెడంతా పల్లీలు తీసుకోండి. ఈ పల్లీల ప్లేస్లో కావాలనుకుంటే జీడిపప్పు అయినా తీసుకోవచ్చు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. పల్లీలంతా కూడా వేయించేసుకోండి. బాగా వేగే వరకు వేయించుకోవాలి, కొంచెం క్రిస్పీగా అవ్వాలి, లేదంటే మనకి తినేటప్పుడు నోటికి పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి. ఇవి బాగా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. తర్వాత కరివేపాకును కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని మొత్తం అన్నింటినీ కూడా బాగా వేయించేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు మనకి బాగా వేగిపోవాలి, అప్పుడే మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి, అలానే కారం కూడా అనిపించదు మనకి. తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. దీన్ని కూడా 1 నిమిషం పాటు వేయించేసుకోండి. ఇది వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ వేసుకోవాలి. ఇలా కిస్మిస్ వేయడం వల్ల మధ్య మధ్యలో స్వీట్గా తగులుతూ ఉంటుంది. ఇలా స్వీట్గా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, మనకి కిస్మిస్ అంతా కూడా ఇలాగా పొంగిపోవాలి. ఇలా పొంగిన తర్వాత దీనిలో చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేదు అనుకున్నారనుకోండి, 2 ఎండుమిరపకాయలు మిక్సీ చేసి వేసుకోండి, లేదంటే మిరియాల పొడి అయినా 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు పెరుగు తీసుకోండి. సుమారుగా ఒక 1/2 లీటర్ ఉండేలాగా తీసుకోండి. ఇక్కడ నేను గడ్డ పెరుగు తీసుకున్నాను. గడ్డ పెరుగు తీసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. పులిసింది కాకుండా అప్పటికప్పుడు తోడు పెట్టింది వేసుకోండి, అప్పుడే మనకి రుచి చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా బీట్ చేసేసుకోండి, ఎక్కడ గడ్డలు లేకుండా చూడండి. గడ్డలు లేకుండా చూసిన తర్వాత మనం వడకెట్టించుకున్న సగ్గుబియ్యం వేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇక్కడ మనం సగ్గుబియ్యం వాటర్ ఏమీ వేయని అవసరం లేదు, ఓన్లీ సగ్గుబియ్యం వరకే వేసుకోవాలి. చూడండి, కలుపుతుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. చూడడానికి కూడా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు దీనిలో నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు వేసేసుకోండి. సబ్జా గింజలు 5 నిమిషాల్లోనే మనకి నానిపోతాయి, ఎక్కువసేపు మాత్రం అస్సలు పట్టదు.
వీటిని కూడా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న పల్లీలని కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ కాదు, కొంచెమే వేసుకోండి. మరీ ఎక్కువైనా కూడా మనకి పలచగా అయిపోద్ది. నీళ్ళు వేసుకున్న తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఎండాకాలంలో సద్దన్నం చేస్తూ ఉంటారు. సగ్గుబియ్యంతో ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫైనల్గా. తర్వాత దానిమ్మ గింజలు వేసేసుకోండి. అమ్మవారికి ప్రసాదంగా చేయాలన్నా చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నీరసం రాకుండా ఇలాగా సగ్గుబియ్యంతో చేసుకొని తినండి. రైస్ తిన్నోళ్ళ కోసం ఇది చాలా అంటే చాలా హెల్తీగా ఉండే మంచి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వారంలో ఒకసారైనా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, హెల్తీగా ఉంటారు. సగ్గుబియ్యం ఒంట్లో వేడిని తగ్గించడమే కాకుండా మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చూసారంటే వేరే లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.